ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ డిస్కస్ చేద్దాము. సి ప్రోగ్రామ్ ఫర్ ఓవెల్ ఆర్ నాట్. సో మనం ఇచ్చిన క్యారెక్టర్ అనేది ఓవెలో కాదో చెక్ చేయాలి. సో మనకి ఓవెల్స్ అంటే ఏందో తెలుసు. స్మాల్ ఏఈఐఓయు ఆర్ యూ కెన్ ఎంటర్ క్యాపిటల్ ఏఈఐఓ ఆల్సో. సో క్యాపిటల్ ఏఈఐఓయు. సో ఈ 10 క్యారెక్టర్స్ కనుక మనం ఎంటర్ చేస్తే అది ఓవెల్ అని చెప్పి డిస్ప్లే అవ్వాలి. సో అదర్ దాన్ దీస్ 10 క్యారెక్టర్స్ ఇంకో ఏదైనా క్యారెక్టర్ మనం ఎంటర్ చేస్తే అది నాట్ ఏ ఓవెల్ అని చెప్పి డిస్ప్లే చేయాలి. సో ఏఈఐఓయు అనేది సమ్ క్యారెక్టర్స్ కాబట్టి ఒక క్యారెక్టర్ వేరియబుల్ని మనం డిక్లేర్ చేయాలి, రీడ్ చేయాలి. ఆ వేరియబుల్ అనేది వేరియబుల్ యొక్క వాల్యూ అనేది ఈ 10 క్యారెక్టర్స్లో కనుక ఉంటే దాన్ని మనం ఓవెల్ అనొచ్చు, లేదంటే నాట్ ఏ ఓవెల్ అనొచ్చు. ఈ ప్రోగ్రామ్ని మనం యూజింగ్ ఇఫ్ ఎల్స్ చేద్దాము, యాజ్ వెల్ యాజ్ యూజింగ్ స్విచ్ చేద్దాము. లెట్ us స్టార్ట్ ద ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనం stdio.hని ఇంక్లూడ్ చేయాలి. బికాస్ ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్స్ అనేవి stdioలో హెడర్ ఫైల్లో ఉంటాయి. తర్వాత మెయిన్ ఫంక్షన్. సో మెయిన్ ఫంక్షన్ యొక్క రిటర్న్ టైప్ ఇంట్. బికాస్ మన ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయ్యి రన్ అయితే మెయిన్ ఫంక్షన్ అనేది 0 అనే వాల్యూ రిటర్న్ చేస్తుంది. 0 అనేది ఇంటీజర్ వాల్యూ కాబట్టి ఇంట్ అని పెట్టాలి. నెక్స్ట్ ఈ ప్రోగ్రాంలో మనం ఏ వేరియబుల్ డిక్లేర్ చేయాలి? క్యారెక్టర్ వేరియబుల్ డిక్లేర్ చేయాలి. వై? బికాజ్ ఏఈఐఓ ఆర్ నథింగ్ బట్ క్యారెక్టర్స్. సో క్యార్ ఒక నేమ్ ఆఫ్ ద వేరియబుల్, లెట్ నేమ్ ఆఫ్ ద వేరియబుల్ ఈజ్ సిహెచ్. తర్వాత ఆ సిహెచ్ అనే దాన్ని మనం రీడ్ చేయాలి, ఆ వేరియబుల్ని రీడ్ చేయాలి. సో దానికన్నా ముందు మనం ఏం చేద్దామంటే ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాద్దాము. ప్రింట్ఎఫ్ ఎంటర్ ఏ క్యారెక్టర్, ఎంటర్ ఏ క్యారెక్టర్. నెక్స్ట్ మనం సింగిల్ క్యారెక్టర్ని రీడ్ చేయాలి కాబట్టి మనం గెట్ క్యార్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు, లేదంటే స్కాన్ఆఫ్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఇట్ ఈజ్ అవర్ చాయిస్. లెట్ us యూజ్ గెట్ క్యార్ ఫంక్షన్. గెట్ క్యార్ సింటాక్స్ ఏంటంటే వేరియబుల్ ఈజ్ ఈక్వల్ టు గెట్ క్యార్. ఆర్ మనం దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? దీని ప్లేస్లో మనం స్కాన్ఆఫ్ ఫంక్షన్ కూడా రాయొచ్చు. స్కాన్ఆఫ్ క్యారెక్టర్కి మనకి ఫార్మాట్ స్పెసిఫైర్ ఏంది? %c %c %ch. సో మనం ఎంటర్ చేసిన క్యారెక్టర్ అనేది ఈ సిహెచ్లో స్టోర్ అవుతుంది. ఇదే ఈ స్టేట్మెంట్ అని రాయొచ్చు, లేదంటే ఈ స్టేట్మెంట్ అని రాయొచ్చు. నెక్స్ట్ మనము కండిషన్ని చెక్ చేయాలి. సో ఇఫ్ ఆ వాల్యూ అనేది ఎందులో ఉంటుంది? సిహెచ్లో ఉంటుంది. ఇఫ్ సిహెచ్ డబల్ ఈక్వల్ టు టోటలీ మనం 10 కండిషన్స్ రాయాలి. ఏదో స్మాల్ ఏఈఐఓయు ఆర్ క్యాపిటల్ ఏఈఐఓయు. క్యారెక్టర్ అంటే మనం సి లాంగ్వేజ్లో ఆల్వేస్ ఏం చేయాలి? క్యారెక్టర్ కాన్స్టెంట్ మీన్స్ దాన్ని మనం సింగిల్ కొటేషన్లో ఎన్క్లోజ్ చేయాలి. ఏ సింగిల్ క్యారెక్టర్ విచ్ ఈజ్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ కొటేషన్. క్యారెక్టర్ కాన్స్టెంట్ని అలా ప్లేస్ చేయాలి. సో క్యారెక్టర్ కాన్స్టెంట్ అంటే సింగిల్ క్యారెక్టర్ని మనం సింగిల్ కొటేషన్లో ఎన్క్లోజ్ చేయాలి. ఆర్ సెకండ్ కండిషన్ ఏంది? సిహెచ్ డబల్ ఈక్వల్ టు స్మాల్ ఈ ఆర్ లాజికల్ ఆర్ యూజ్ చేస్తున్నాము. ఎందుకని? లాజికల్ ఆర్ అంటే ఏంది? ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే ఎంటైర్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవుతుంది ఇఫ్ కండిషన్ ట్రూ అవుతుంది. ఇప్పుడు మనకి 10 కండిషన్స్ ఉన్నాయి. ఇక్కడ 10 కండిషన్స్లో మనం ఒక్క కండిషన్ ట్రూ అయినా సరే అది ఓవెలే అవుతుంది. అలా కాకుండా మీరు లాజికల్ అండ్ యూజ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 10 కండిషన్స్ ట్రూ అవ్వాలి. అసలు 10 కండిషన్స్ ట్రూ అవ్వడానికి పాసిబిలిటీ ఉండదు. ఓకే, బికాజ్ మనం ఈ 10 క్యారెక్టర్స్లో మనం ఏదో ఒక సింగిల్ క్యారెక్టర్ మాత్రమే ఎంటర్ చేయగలము. సో కాబట్టి ఏం చేయాలి? మనం లాజికల్ ఆర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వాట్ ఈస్ ద నెక్స్ట్ కండిషన్? సిహెచ్ డబల్ ఈక్వల్ టు ఐ. సో నెక్స్ట్ కండిషన్ సిహెచ్ డబల్ ఈక్వల్ టు ఓ ఆర్ నెక్స్ట్ కండిషన్ సిహెచ్ డబల్ ఈక్వల్ టు యూ. సో లోయర్ కేస్ ఏఈఐఓయు చెక్ చేసాము. తర్వాత ఏం చేయాలి? అప్పర్ కేస్ ఏఈఐఓయు చెక్ చేయాలి. సో సిహెచ్ డబల్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ ఆర్ సిహెచ్ డబల్ ఈక్వల్ టు క్యాపిటల్ ఈ ఆర్ సిహెచ్ డబల్ ఈక్వల్ టు క్యాపిటల్ ఐ ఆర్ సిహెచ్ డబల్ ఈక్వల్ టు క్యాపిటల్ ఓ ఆర్ సిహెచ్ డబల్ ఈక్వల్ టు క్యాపిటల్ యూ. సో ఇక్కడ మనం పెరాంథసిస్ ఓపెన్ చేసాము, ఆ పెరాంథసిస్ని క్లోజ్ చేయాలి. సో ఈ 10 కండిషన్స్లో ఒక కండిషన్ ట్రూ అయినా మనము దాన్ని ఓవెల్ అని చెప్పి డిస్ప్లే చేయొచ్చు. సో ప్రింట్ఎఫ్ %c ఈజ్ ఓవెల్. %c అంటే ఏంది? సిహెచ్. ఎల్స్ ఇక్కడ మనకి ఇఫ్లో ఎల్స్లో ఒకే ఒక స్టేట్మెంట్ ఉంది కాబట్టి మనం కర్లీ బ్రేసెస్లో పెట్టలేదు. మోర్ దాన్ 1 స్టేట్మెంట్ ఉంటే కంపల్సరీ కర్లీ బ్రేస్ పెట్టాలి. ఎల్స్ ప్రింట్ఎఫ్ %c ఈజ్ నాట్ ఏ ఓవెల్. ఎల్స్ ప్రింట్ఎఫ్ %c ఈజ్ నాట్ ఏ ఓవెల్. నెక్స్ట్ రిటర్న్ 0. నెక్స్ట్ క్లోజ్ ద మెయిన్ ఫంక్షన్.
So next, let's see the program execution. Printf enter a character. So let the character is wo, capital wo. Okay. Next, so first condition false, second condition false, third condition false, fourth condition false, fifth condition false, sixth condition false, seventh condition false, eighth condition false, ninth condition. What is the character wo? Wo double equal to wo. This condition is true. Ninth condition ఒక్కటే ట్రూ అయింది, రిమైనింగ్ కండిషన్స్ అన్ని ఫాల్స్ అయినాయి. లాజికల్ ఆర్ అంటే ఏంది, ఒక్కటి ఫాల్స్ ఒక్కటి ట్రూ అయినా సరే ఎంటైర్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవుతుంది. సో ఇక్కడ ఒక్కటి ట్రూ అయింది కాబట్టి ఎంటైర్ ఎక్స్ప్రెషన్ అనేది ట్రూ అవుతుంది. సో కాబట్టి ఎంటైర్ ఎక్స్ప్రెషన్ ట్రూ అయింది కాబట్టి ఇఫ్ కండిషన్ ట్రూ అయింది. సో బాడీ ఆఫ్ ద ఇఫ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. పర్సంటేజ్ సి ఈజ్ వోవెల్. వాట్ ఈజ్ పర్సంటేజ్ సి? సిహెచ్. వాట్ ఈజ్ సిహెచ్? ఓ. కాబట్టి ఏమవుతుంది, ఓ ఈజ్ వోవెల్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. ఇఫ్ ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి ఎల్స్ ఎగ్జిక్యూట్ అవ్వదు. సో బయటకు వచ్చేసాము. లెట్ us assume that we entered ఎక్స్ ఎంటర్ చేసాము. ఆల్ ద 10 కండిషన్స్ ఆర్ ఫాల్స్. సో అన్ని ఫాల్స్ అయినాయి కాబట్టి ఇఫ్ ఫాల్స్ అవుతుంది. ఈ ఫాల్స్ అయితే ఏమవుతుంది, ఎల్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఎల్స్లో ఏం రాసాము, ప్రింట్ అవుట్ పర్సంటేజ్ సి ఈజ్ నాట్ ఏ ఓవెల్. వాట్ ఈజ్ పర్సంటేజ్ సి? సిహెచ్. ఇక్కడ మనం ఎంటర్ చేసిన డేటా అయింది ఎక్స్. ఎక్స్ ఈజ్ నాట్ ఏ ఓవెల్ అని చెప్పి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా ఇఫ్ ఎల్స్ యూజ్ చేసి మనం ఓవెలో కాదో చెక్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్విచ్ యూజ్ చేసి చెక్ చేద్దాము. స్విచ్. సో స్విచ్ ఆఫ్, ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఏంది, సిహెచ్. సో స్విచ్ ఆఫ్ సిహెచ్. నెక్స్ట్ కేస్ స్మాల్ ఏ. ఇవి సింగిల్ క్యారెక్టర్ని ఆల్వేస్ ఏం చేయాలి, సింగిల్ కొటేషన్ ఎన్క్లోజ్ చేయాలి. కేస్ స్మాల్ ఐ, కేస్ స్మాల్ ఓ, తర్వాత కోలని పెట్టాలి. మనకి కేస్ సింటాక్స్ తెలుసు. సో కేస్ తర్వాత ఏం చేయాలి, మనం స్పేస్ ఇవ్వాలి. స్పేస్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి, ఈ స్పేస్ ఇచ్చిన తర్వాత మనం ప్లేస్ చేసిన దాన్ని ప్లేస్ చేయాలి. ఇంటీజర్ అయితే ఇంటీజర్, క్యారెక్టర్ అయితే క్యారెక్టర్. ఇది క్యారెక్టర్ కాబట్టి సింగిల్ కొటేషన్లో ప్లేస్ చేసాము. దాని తర్వాత కోలన్ పెట్టాలి. ఇక్కడ తర్వాత మనం ఇంకొక 5 రాయొచ్చు. క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఈ, క్యాపిటల్ ఐ, క్యాపిటల్ ఓ, క్యాపిటల్ యూ కూడా రాయొచ్చు. ఇక్కడ నా స్పేస్ లేదు కాబట్టి నేను రాయట్లేదు. సో ఇక్కడ మనకేంది, ఈ 5 కండిషన్స్లో ఏది ట్రూ అయినా సరే మనము దాన్ని ఓవెల్ అనొచ్చు. సో పర్సంటేజ్ సి ఈజ్ ఓవెల్, సిహెచ్. తర్వాత ఏం చేయాలి, బ్రేక్ చేయాలి. బ్రేక్ చేయకపోతే ఏమవుతుంది, డిఫాల్ట్లో ఉన్నది కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. డిఫాల్ట్ కోలన్ ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ ఈజ్ నాట్ ఏ ఓవెల్. వాట్ ఈజ్ పర్సంటేజ్ సి? సిహెచ్. డిఫాల్ట్ తర్వాత మనం బ్రేక్ పెట్టాల్సిన నెస్టీ లేదు, బికాస్ డిఫాల్ట్ అనేది లాస్ట్ కేసే కాబట్టి పెట్టాల్సిన నెస్టీ లేదు. తర్వాత రిటర్న్ 0 రాసాము, రైట్ కర్లీ బ్రేస్. ఓకే, సిహెచ్ ఈజ్ ఈక్వల్ టు గెట్ క్యార్. సో వీ నీడ్ టు ఎంటర్ ఏ క్యారెక్టర్. సో let we entered small e ఎంటర్ చేసాం కాబట్టి స్మాల్ ఈ మ్యాచెస్ విత్ కేసీ. సో కంట్రోల్ గోస్ టు ద కేసీ. బట్ కేసీలో మనం ఏమైనా బాడీ పెట్టామా, పెట్టలేదు. బాడీ పెట్టలేదు కాబట్టి ఏమవుతుంది, నెక్స్ట్ కేసుకి వెళ్ళింది. ఐలో ఏమైనా బాడీ పెట్టామా, లేదు. సో స్మాల్ ఓకి వెళ్తుంది. స్మాల్ ఓలో కూడా ఎటువంటి బాడీ పెట్టలేదు. యూలో బాడీ పెట్టాము. ఏమని పెట్టాము, ప్రింట్ అవుట్ పర్సంటేజ్ సి ఈజ్ ఓవెల్ కామా సిహెచ్. సిహెచ్లో ఉన్న క్యారెక్టర్ ఏంది, ఈ. సో ఈ ఈజ్ ఓవెల్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. మనం ఇలా పెట్టలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఏలో ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ సి ఈజ్ ఓవెల్ కామా సిహెచ్ బ్రేక్ అని పెట్టాలి, ఈలో పెట్టాలి, ఐలో పెట్టాలి, ఓలో పెట్టాలి. సో అన్నెసరీగా అన్నిసార్లు పెట్టాల్సిన నెస్టీ లేకుండా మనం సింపుల్గా ఏం చేయొచ్చు, లాస్ట్ కేసులో పెట్టచ్చు బ్రేక్. సో బ్రేక్ యూజ్ చేస్తే ఏమవుతుంది, స్విచ్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మీరు బ్రేక్ యూజ్ చేయకపోతే ఏమవుతుంది, డిఫాల్ట్ కూడా ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, కాబట్టి లాస్ట్ కేసులో పెట్టాము. లెట్ వి ఎంటర్డ్ ఎక్స్. సో ఎక్స్ డజన్ మ్యాచెస్ విత్ ఎనీ కేస్ వాల్యూ. ఏ అయిపోతూ ఎక్స్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఏమవుతుంది, డిఫాల్ట్ ఎగ్జిక్యూట్ అయింది. సో డిఫాల్ట్లో ఏం రాసాము, ప్రింట్ ఆఫ్ పర్సంటేజ్ ఈజ్ నాట్ ఏ ఓవెల్. వాట్ ఈజ్ పర్సంటేజ్ ఎక్స్. సో ఎక్స్ ఈజ్ నాట్ ఏ ఓవెల్ అని ప్రింట్ అవుతుంది. డిఫాల్ట్ అనేది లాస్ట్ కేసే కాబట్టి మనం బ్రేక్ యూజ్ చేయాల్సిన నెస్టీ లేదు. ఓకే, సో ఇఫ్ ఎక్స్ప్రెషన్ మ్యాచెస్ విత్ ఎనీ కేస్ వాల్యూ దెన్ ద కరస్పాండింగ్ కేస్ విల్ బి ఎగ్జిక్యూటెడ్. ఎక్స్ప్రెషన్ అనేది ఎటువంటి కేసుతో మ్యాచ్ అవ్వకపోతే అప్పుడు డిఫాల్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అనేది ఎటువంటి కేసు వాల్యూతో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి బ్రేక్తో ఎగ్జిక్యూట్ అయింది. దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దాని నుంచి మీరు రిట్రీవ్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు.